ఎంజైమ్ లెసన్లకు సంబంధించి ఇది 4th వీడియో. ఆల్రెడీ 3 వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ చూడకపోతే ఆ వీడియోస్ చూసేయండి. ఇకపోతే ఈ 4th వీడియోతో మనకి ఎంజైమ్స్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది సెకండ్ ఇయర్ బాటనీకి సంబంధించి ఫస్ట్ యూనిట్లో 3rd లెసన్. కంటిన్యూగా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఒకవేళ ఓల్డ్ వీడియోస్ చూడకపోతే చూసేయండి. ప్లేలిస్ట్లో యూనిట్తో సహా ఫస్ట్ ఇయర్ బాటనీ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఇయర్ స్టార్ట్ చేసాం. ఇది ఎంజైమ్ లెసన్. ఇప్పుడు ఇది ఎంజైమ్ లెసన్కి సంబంధించి లాస్ట్ వీడియో. ఈ ఎంజైమ్స్ అనేటి మనం జనరల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఏజ్ అనే పదంతో ఎండ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ దీన్ని మనం ఎంజైమ్స్ని మనం ఎలా క్లాసిఫికేషన్ చేస్తాం, ఎలా దానికి పేరు పెడతాం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఉత్ప్రేరితం చేసే చర్యలను రకాలను బట్టి ఎంజైమ్లను మనం 6 విభాగాలుగా వర్గీకరించాం. ఇక్కడ ఏం చెప్తున్నాం? ఉత్ప్రేరితం చేసే చర్యలను. ఉత్ప్రేరితం అంటే ఎంజైమ్ అనేది ఏ చర్యని అంటే ఏ రియాక్షన్లో అది పార్టిసిపేట్ అవుతుంది అనే దాన్ని బట్టి, అలాగే దాని టైప్ని బట్టి మనం ఎంజైమ్స్ని మనకి 6 విభాగాలుగా దీన్ని వర్గీకరించామన్నమాట. అయితే ప్రతి విభాగంలో ఉండే మనకి ఉపవిభాగాల సంఖ్య ఎంత అంటే 4 నుంచి 13. ఫస్ట్ చూడండి, ఉత్ప్రేరితం చేసే చర్యలు అంటే అది ఎక్కడ యాక్టివ్గా పనిచేస్తుంది, క్యాటలిస్ట్గా పనిచేస్తుంది, అలాగే దాని టైప్ని బేస్ చేసుకొని మనం 6 విభాగాలుగా వర్గీకరించాం. 6 విభాగాలలో ప్రతి విభాగంలో ఉండే ఉపవిభాగాలు ఎన్ని ఉంటాయి? 4 నుంచి 13 వరకు ఉంటాయి. అయితే మనం ఈ ఎంజైమ్లని 4 అంకెల సంఖ్య ద్వారా అంటే మనం నెంబర్ ఇచ్చుకుంటాం. ఆ నెంబర్లో 4 అంకెల సంఖ్య ద్వారా మనం గుర్తిస్తాము వీటిని. ఫస్ట్ ఇది ఇక్కడ మనం చూద్దాం. ఆక్సిడో రిడక్టేజ్ డీహైడ్రోజనేజ్. మనం ఏమనుకున్నాం ఇక్కడ? అది ఎక్కడ రియాక్షన్ చేస్తుంది దాన్ని బేస్ చేసుకొని మనం వర్గీకరించుకుంటాం, పేరు పెట్టుకుంటామని అనుకున్నాం. అయితే ఇక్కడ ఆక్సిడో రిడక్టేజ్ డీహైడ్రోజనేజ్ దీనికి ఎలాంటి వాటికి పేరు పెడతామంటే, ఎలాంటి ఎంజైమ్స్కి పేరు పెడతామంటే సబ్స్ట్రేట్కి మధ్య జరిగే ఆక్సీకరణ, క్షయకరణ, ఉత్ప్రేరిత చర్యల్లో ఏవైతే ఎంజైమ్స్ పాల్గొంటారంటే 2 కూడా సబ్స్ట్రేట్లే. అంటే ఇప్పుడు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ జనరల్గా చూసుకుంటే ఒకటి సబ్స్ట్రేట్ ఒకటి ప్రోడక్ట్, అలా 2 సబ్స్ట్రేట్లు అయ్యాయి అనుకోండి. అలాంటి వాటి మధ్య ఆక్సీకరణ, క్షయకరణ జరిగితే అంటే ఇప్పుడు మీకు నెక్స్ట్ రెస్పిరేషన్లో వస్తుంది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ మనకి సైకిల్ అనేది కంప్లీట్గా వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ డిస్కస్ చేస్తాం. 2 సబ్స్ట్రేట్లు అవుతాయి. ఆ రెండింటి మధ్య జరిగే ఆక్సీకరణ, క్షయకరణ చర్యలు వస్తే వాటిని మనం ఆక్సిడో రిడక్టేజ్ లేదా డీహైడ్రోజనేజ్ అని పిలుస్తాం. అట్లా కాకుండా అన్నిట్లలో కూడా చూడండి లాస్ట్లో ఏజ్ అనే పదం వస్తుంది. అలా వచ్చిందంటే అది ఎంజైమ్. ఇక్కడ ఇదేంటి? ట్రాన్స్ఫరేజ్ అంటే ఏంటంటే ఇది సబ్స్ట్రేట్ ఈ 2 అదస్థ పదార్థాల మధ్య రవాణా ట్రాన్స్ఫర్ చేసే ఎంజైమ్స్ ఉంటే వాటిని మనం ట్రాన్స్ఫరేజ్ అంటాం. హైడ్రోలేజ్ ఎస్టర్, ఈథర్, పెప్టైడ్, గ్లైకోసిడిక్, కార్బన్కి హ్యాలైడ్కి, పీకి ఎన్కి మధ్య బంధాలని జల విశ్లేషణ చేసే ఎంజైమ్లు ఏవైనా ఉంటే వాటిని హైడ్రోలేజ్ అంటాం. పేరులోనే ఉంది కదా, హైడ్రో అంటే వాటర్కి సంబంధించిందని అర్థం. హైడ్రోలేజ్. లయేజ్ అంటే ఏంటంటే నీటి సమక్షంలో కాకుండా అంటే వాటర్ దానిలో కాకుండా ఇతర యాంత్రికాల ద్వారా అదస్థ పదార్థం అంటే సబ్స్ట్రేట్ నుంచి మనం ఏవైనా తొలగించామనుకోండి వాటిని మనం లయేజ్ అని పిలుస్తాం. అంటే ద్విబంధాలు ఏర్పరిచే ఎంజైమ్లను మనం ఏమని పిలుస్తాం? లయేజ్లు అంటాం. ఐసోమరేజ్ అంటే సేమ్ ఒకేలాగా ఉంటాయి అని. ఇప్పుడు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ 2 కూడా సిమిలరే. అలా సిమిలర్గా రావడం కోసం ఉపయోగించే ఎంజైమ్స్ మనం ఏమంటాం? ఐసోమరేజ్ అంటాం. అక్కడ మనం ఏం వాడతాం? పాస్పో హెక్సో ఐసోమరేజ్ అంటే జస్ట్ అది దాని స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది, దాని నేమ్ మారుతుంది అనమాట. ఆప్టికల్, జామెట్రిక్, పొజిషనల్ సాదృశ్యాల అంతర బదిలీలలో పాల్గొనే ఎంజైమ్స్ అంటే వాటి ఆకారాన్ని అవి మార్చుకోవట్లేదు, జస్ట్ పేరుని మార్చుకుంటాయి. అలా మార్చుకునే వాటిని మనం ఐసోమరేజ్ అంటాం. లయేజ్లు అంటే ద్విబంధాలను ఏర్పరిచే ఎంజైమ్లు. లైగేజ్ అంటే కార్బన్కి ఆక్సిజన్కి, కార్బన్కి సల్ఫర్కి, కార్బన్కి నైట్రోజన్కి, పొటాషియంకి ఫాస్ఫరస్కి ఆక్సిజన్కి మధ్య బంధాలను ఏవైతే ఎంజైమ్స్ కలిగిస్తాయో వాటిని మనం లైగేజ్ అని పిలుస్తాం. మనం ఇందాక చెప్పుకున్న ఎంజైమ్స్ అన్నిటికీ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆక్సిడో రిడక్టేజ్ లేదా డీహైడ్రోజనేజ్ ఇవి కేటగిరీస్ అనమాట. వీటికి సంబంధించినవి ఏంటి? మనకి మ్యాలెట్, డీహైడ్రోజనేజ్. ట్రాన్స్ఫరేజ్ అనే దానికి హెక్సోకైనేజ్. మనకి ఇది గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఏర్పడడంలో మనకి ఇది కనిపిస్తుంది. హైడ్రోలేజ్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్. లయేజ్ ఆర్జినోసక్సినేజ్. ఐసోమరేజ్ రైబోజ్ 5 పాస్పో ఐసోమరేజ్.
లైగేజ్, గ్లూటామిన్ సింథటేజ్, వీటన్నిటి గురించి మళ్ళీ మనము ఎక్కడైతే ఈ ఎంజైమ్స్ పేరు వస్తుందో అప్పుడు నేను వీటి గురించి డీటెయిల్గా చెప్తాను, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందాక మనం 4 డిజిట్ నెంబర్ అన్నాం కదా, ఇక్కడ చూడండి ఇది ఈసీ అంటే ఏంటి, ఎంజైమ్ కోడ్ 2712 అంతే దాని పేరు. ఇప్పుడు 2712లో 2 అంటే ఏంటి, మొదటిది 2 అంటే ఏంటి, ఎంజైమ్ అనేది ఏ విభాగానికి చెందింది అని అర్థం. నెక్స్ట్ 7 అంటే దాంట్లో ఉండే ఉపవిభాగం. నెక్స్ట్ నెంబర్ 3వ సంఖ్య మనకి ఉప విభాగాన్ని సూచిస్తుంది. 4వ సంఖ్య విశిష్టమైన విభాగంలోని ఎంజైమ్ యొక్క వరుస సంఖ్యను తెలియజేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ మనకి వస్తుంది అనమాట. మొదటి సంఖ్య దేన్ని సూచిస్తుంది, రెండోది దేన్ని సూచిస్తుంది, మూడోది దేన్ని సూచిస్తుంది అని మనల్ని అడిగే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం సహకారకాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇందాక మనం లాస్ట్ వీడియోలో ఒకవేళ చూడకపోతే చూసేయండి. ఇన్హిబిటర్స్ అంటే ఒక ఎంజైమ్ని దాని యాక్షన్ అంటే దాని క్యాటలిస్ట్ ఎఫెక్ట్ని స్టాప్ చేసే వాటి గురించి తెలుసుకున్నాం. వాటిని మనం ఏమని పిలుస్తాం, ఇన్హిబిటర్స్ అంటాం. ఒకవేళ తెలియకపోతే చూడండి, ఎంజైమ్ యాక్షన్ని స్టాప్ చేసే వాటిని మనం ఏమంటాం, ఇన్హిబిటర్స్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ మనం దేని గురించి తెలుసుకుంటున్నామంటే సహకారకాలు అంటే కోఫాక్టర్స్. ఇప్పుడు మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో చూసుకుంటే ఇన్హిబిటర్స్కి కోఫాక్టర్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక గొడవ అనేది ఆగిపోవాలంటే ఒక పెద్ద మనిషి కావాలి. ఆ పెద్ద మనిషిని మనం ఇన్హిబిటర్స్ అనొచ్చు. అంటే అతను వస్తే ఏమవుతుంది, యాక్షన్ అనేది ఆగిపోతుంది. అయితే ఇక్కడ మనం దేని గురించి తెలుసుకుంటున్నాం, కోఫాక్టర్స్. ఎంజైమ్ యాక్షన్ జరగడంలో కీలక పాత్ర పోషిస్తాయి, అంటే యాక్షన్ అనేది పెంచుతాయి. అలా పెంచేటి ఏంటనేది గురించి తెలుసుకుందాం. ఎంజైమ్ ఎంటర్ అయిందంటే రియాక్షన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. అయితే ఎంజైమ్తో పాటు కోఫాక్టర్స్ ఉన్నాయంటే యాక్షన్ అనేది ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది. ఆ కోఫాక్టర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఎంజైమ్లు ఒకటి లేదా అనేక పాలీపెప్టైడ్ గోల్స్ని కలిగి ఉంటాయి. ఎందుకు, ఎంజైమ్ అనేది కూడా ఒక ప్రోటీన్. ఎంజైమ్ అనేది ఉత్ప్రేరక క్రియాశీలతను నిలిపి ఉంచేవి ఏంటంటే సహకారకాలు. ఈ కోఫాక్టర్స్ అంటే ఇవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎంజైమ్ యాక్షన్ అనేది పెద్దదవుతుంది. ఇక్కడ ఒక మంచి పెద్ద మనిషి వచ్చాడు కాబట్టి యాక్షన్ అనేది ఆగిపోయింది, అది ఇన్హిబిటర్స్. ఇక్కడ ఈ కోఫాక్టర్స్ అనేటి ఏంటి, ఇవి పుల్లలు పెట్టేటి అనమాట. అంటే ఇవి రావడం వల్ల, ఇలాంటి మనుషులు రావడం వల్ల యాక్షన్ గొడవ అనేది ఇంకా పెరిగిపోతుంది. అలాంటి ఏంటో చూద్దాం. సహకారకాలు, ప్రోటీనేతర ఘటకాలు. చూడండి, ఎంజైమ్లో మనకి అంటే ఇది ఒక ఎంజైమ్ అనుకోండి. ఈ ఎంజైమ్లో మనకి ప్రోటీన్ భాగం ఉంటుంది, ప్రోటీన్ కాని భాగం ఉంటుంది. అంటే ప్రోటీన్ ఉంటుంది, ప్రోటీన్ కాదనమాట. ఏదైతే ప్రోటీన్ భాగం ఉంటుందో దాన్ని మనం అపో ఎంజైమ్ అంటాం. ఏదైతే ప్రోటీన్ కాదో దాన్ని మనం సహకారకం అంటాం. మనల్ని క్వశ్చన్ అడుగుతాడు, ఎంజైమ్లో ప్రోటీనేతర భాగాన్ని ఏమని పిలుస్తాం, సహకారకం, అపో ఎంజైమ్. ఇలా ఆప్షన్స్ అన్నీ తెలిసినట్టే ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎంజైమ్లో ప్రోటీన్ పార్ట్ అని అపో ఎంజైమ్, ప్రోటీన్ కాని దాన్ని సహకారకం అంటాం. ఈ సహకారకం గురించి మనం తెలుసుకుంటున్నాం. 3 రకాలు ఉన్నాయి, ప్రోస్థెటిక్ సముదాయాలు, సహ ఎంజైమ్లు, లోహ అయాన్లు. కోఫాక్టర్స్ మొత్తం 3 టైప్స్. ఏంటవి, ప్రోస్థెటిక్ సముదాయాలు, సహ ఎంజైమ్లు, లోహ అయాన్లు. అయితే ఇప్పుడు మనం ఇది ఎంజైమ్ అనుకుంటే ఒకటి ప్రోటీన్ పార్ట్ అనుకున్నాం, ఇంకొకటి ప్రోటీన్ కాని పార్ట్ అనుకున్నాం. ప్రోటీన్ పార్ట్ని ఏమని పిలుస్తున్నాం మనం, అపో ఎంజైమ్ అంటాం. ప్రోటీన్ కాని పార్ట్ని ఏమంటున్నాం, సహకారకం అంటాం. అంటే ఇది అపో ఎంజైమ్, ఇది సహకారకం. ఇప్పుడు ఈ సహకారకంలో ప్రోస్థెటిక్ సముదాయం అంటే ఏంటో చూడండి. అపో ఎంజైమ్కి దృఢంగా అంటిపెట్టుకొని ఉంటే ప్రోస్థెటిక్ సముదాయం. ఇది అపో ఎంజైమ్ కదా, ఇది అపో ఎంజైమ్ అంటే ప్రోటీన్ పార్ట్, ఇది ప్రోటీన్ కాని పార్ట్. ఇది వెళ్ళి ఏం చేస్తుందంటే ఈ అపో ఎంజైమ్కి చాలా స్ట్రాంగ్గా అంటుకుంటుంది. ఇలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం మనం, ప్రోస్థెటిక్ సముదాయం అంటాం. ఈ ప్రోస్థెటిక్ సముదాయాలన్నీ అంటే ఈ సహకారకాలన్నీ ఎలా ఉంటాయంటే కర్బన పదార్థాలు అనమాట. ఇవన్నీ ప్రోస్థెటిక్ సముదాయాలన్నీ కర్బన పదార్థాలు. ఈ ప్రోస్థెటిక్ సముదాయాలు అనేటి ఎంజైమ్ క్రియాశీల స్థానంలో ఒక భాగంగా పనిచేస్తాయి. అంటే ఇవి వచ్చి అటాక్ అయినప్పుడు, అంటే ఇప్పుడు ఇదంతా కలిస్తేనే మనకేమవుతుంది, వెళ్ళి సబ్స్ట్రేట్ని ఇవి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 2 క్రియాశీల స్థానం అనేటి భాగంగా పనిచేస్తాయి, 2 అటాచ్ అయి ఉంటాయి. ఈ ప్రోస్థెటిక్ సముదాయాలకు ఎగ్జాంపుల్గా మనం వీటిని తీసుకోవచ్చు అంటే పెరాక్సిడేజ్, క్యాటలేజ్లో ఉండే హీమ్ సముదాయాన్ని మనం ప్రోస్థెటిక్ సముదాయంగా తీసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ చూడండి, హైడ్రోజన్ పెరాక్సైడ్ H2O, O2గా విచ్ఛిన్నం చేసే ఉత్ప్రేరిత క్రియలో పాల్గొనేవి ఏంటంటే పెరాక్సిడేజ్,
క్యాటలేజ్. అంటే ఆ రెండింటిని డివైడ్ చేసే ఎంజైమ్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? పెరాక్సిడేజ్, క్యాటలేజ్. ఇవి రెండు ఏంటి? ప్రోస్థెటిక్ సముదాయాలు. నెక్స్ట్ సహాయ ఎంజైమ్లు. సహాయ ఎంజైమ్లు అంటే ఏంటి? కర్బన పదార్థాలు, అంటే కార్బన్కి సంబంధించి ఉంటాయి కర్బన పదార్థాలు. అపో ఎంజైమ్కి శాశ్వతంగా కాకుండా తాత్కాలికంగా అవి బంధించి ఉంటే వాటిని మనం సహాయ ఎంజైమ్లు అంటాం. ఇవి మనకి ఆవశ్యక రసాయన అనగుటకాలు, అంటే విటమిన్స్ లాగా ఉండేటి ఏంటంటే సహాయ ఎంజైమ్లు. విచ్ఛిన్నం చేసేవి ప్రోస్థెటిక్ సముదాయాలు. ఎగ్జాంపుల్ సహాయ ఎంజైమ్లకి ఎన్ఏడిపి అనేటి సహాయ ఎంజైమ్లకి ఎగ్జాంపుల్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి మనకి ఎక్కడ ఉన్నాయి? ఇవి కోఫాక్టర్స్లో ఉన్నాయన్నమాట. ఎన్ఏడి అంటే నికోటనమైడ్ అడినిన్ డైన్యూక్లియోటైడ్. ఎన్ఏడిపి అంటే నికోటనమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ పాస్పేట్. ఇవి రెండు కూడా మనకి ఏముంటాయి? నియాసిన్ అనే విటమిన్ని కలిగి ఉంటాయి. ఈ ఎంజైమ్ క్రియాశీలత అంటే ఎంజైమ్ యాక్షన్ ఇంకా ఫాస్ట్గా జరగాలంటే లోహాయాన్లు అనేటివి అవసరం. అవి 3 అనమాట: ప్రోస్థెటిక్ సముదాయాలు, సహాయ ఎంజైమ్లు, లోహాయాన్లు. ఇవి ఏం చేస్తాయి అంటే ఈ సబ్స్ట్రేట్కి మధ్య ఒకదానితో ఒకటి ఉంటాయి. సమన్వయ బంధాలను లోహాయాన్లను ఏర్పరుస్తాయి. అంటే ఈ లోహాయాన్లు అనేటి ఈ సబ్స్ట్రేట్కి, అంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్కి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్కి అలా సబ్స్ట్రేట్కి మధ్య బాండింగ్ ఉండడంలో ఈ లోహాయాన్లు అనేటివి ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్గా మనం జింక్ని వీటిని తీసుకోవచ్చు. ప్రోటియోలైటిక్ ఎంజైమ్ అయిన కార్బాక్సీ పెప్టిడేజ్ అనేది ఒక సహకారకం. మనం ఎంజైమ్ నుంచి సహకారకాన్ని ఒకవేళ తీసేసామనుకోండి, ఉత్ప్రేరక క్రియాశీలత అనేది ఆగిపోతుంది. అంటే ప్రోటీన్ పార్ట్, నాన్ ప్రోటీన్ పార్ట్ కదా. ఈ నాన్ ప్రోటీన్ పార్ట్ని తీసేసామంటే ఎంజైమ్ యాక్షన్ అనేది కూడా ఆగిపోతుంది. ఉష్ణప్రియాలు వేడి నీటి చలమల్లో, అంటే అధిక ఉష్ణోగ్రతలోనూ జీవిస్తాయి కదా, వాటిని మనం ఉష్ణప్రియాలని పిలుస్తాం. ఇక్కడికి మనకి ఎంజైమ్స్ లెసన్ అనేది కంప్లీట్గా అయిపోయినట్టండి. నెక్స్ట్ మనం ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగక్రియ గురించి తెలుసుకుంటాం. అయితే ఇప్పటివరకు ఎంజైమ్స్ లెసన్లో 4 వీడియోస్ వచ్చాయి కదా. ఈ వీడియోస్లో మీకు ఏవైనా ఒకవేళ అర్థం కాకపోయినా లేదా దానిలో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కంపల్సరీ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. కమెంట్స్లో ఏవి రాలేదు అంటే మీకు అర్థమైందని అనుకుంటాను. ఒకవేళ మీకు అది అర్థం కాకపోయినా కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మళ్ళీ డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను లేదా క్లారిటీ ఇస్తాను. ఇకపోతే వీడియోస్ అనేవి మీకు ఏ టైంలో కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి, టైం ఏది కావాలి. వీక్లీ వన్స్ అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. కంప్లీట్ చాప్టర్ వీక్లీ వన్స్ వస్తుంది. ఒకవేళ మీకు బిట్స్ కావాలన్నా కూడా బిట్స్ అయితే డైలీ వస్తాయి, వీడియోస్ అయితే వీక్లీ వన్స్ వస్తాయి. ఏ టైంలో కావాలి, ఏ రోజు కావాలనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇకపోతే డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఉగాది రోజు నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. టెట్ కూడా పడే అవకాశం ఉంటుంది అనిపిస్తుంది. ఒకవేళ టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఎవరైనా ఉంటే టెట్ కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎంఎస్సి బీఈడీ అయిపోతే పీజీటీకి రాయడానికి ట్రై చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. ఇక్కడికి మనకి ఎంజైమ్స్ లెసన్ అనేది కంప్లీట్ అయింది. ఫోటోసింథసిస్ స్టార్ట్ చేద్దాం. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఒకవేళ వేరే టాపిక్ ఏదైనా ఉంటే దాన్ని కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు అర్థం కాని పార్ట్ కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే.